ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని చలవేంద్రం ప్రారంభం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇతర అధికారులు స్వాగతం పలికారు. కందుకూరులో పట్టణ పోలీస్ స్టేషన్ ముందు సర్కిల్ పరిధిలో ఉన్న పోలీసులు తమ వంతు బాధ్యతగా ఏర్పాటు చేసిన చలవేంద్రాన్ని ఎమ్మెల్యే ఇంటూరి ప్రారంభించారు. మహిళలు, పాదచారులు, ప్రయాణికులు, ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వయంగా మజ్జిగ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో స్తోమత ఉన్నవారు ముందుకు వచ్చి పట్టణంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ప్రజల దాహాన్ని తీర్చడం అభినందనీయమని, అలాగే పోలీసులు తమ డ్యూటీ వరకే పరిమితం కాకుండా ఫ్రెండ్లీ పోలీస్ అనే నినాదంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారని అభినందించారు. ఈ సందర్భంగా కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్వర్ బాషను, ఎస్ఐలను, సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ అన్వర్ బాషా, పట్టణ ఎస్ఐ శివనాగరాజు, రూరల్ ఎస్ఐ బాలకృష్ణ, ఉలవపాడు ఎస్ఐ సుబ్బారావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన పట్టణంలోనే చాలా మంది దాతలు కూడా ముందుకొచ్చి ప్రజలకి సౌకర్యార్థం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇంతకు ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ రాగానే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పేద ప్రజలు అలాగే ఎవరైతే రహదారుల్లో వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా దాహం తీర్చేదానికోసం ఒక మంచి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. దానిలో భాగంగా పోలీసు సోదరులు కూడా మేము కూడా ప్రజల్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మన సబ్ డివిజన్ తరఫున పోలీస్ స్టేషన్ ఎదురుగా అంటే పోలీసులు కూడా ప్రజల్లో భాగస్వాములు అని చెప్పి ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణంలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. దానికి పోలీసు అధికారులను కూడా అభినందిస్తూ మనందరం కూడా ఎవరైతే అంటే మనం ఈ రోజు ఇచ్చే మధ్య కానీ మంచినీళ్ళు కానీ వాళ్ళు కొనుక్కోలేకపోవడం కాదు కానీ సమస్య, మనం సమాజానికి ఉపయోగపడుతున్నామని, సమాజంలో ఇది ఒక మంచి వాతావరణం, మంచి పరిణామం అనేది నేనైతే భావిస్తా ఉన్నాను.